దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగను అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరి మహిమను కనుగొన్నాం? మనం ఈరోజు దేవుని మహిమను కనుగొన్నాం. దేవుని కృపను బట్టి మనం ఈరోజు బ్రతుకుతున్నాం. దేవుని కృప లేకపోతే ఏ మానవుడు బ్రతకడు. ఆ వాక్యమే, ఏ వాక్యం? మనం చేతిలో ఉన్న వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఏ వాక్యం? జీవంగల వాక్యం. జీవంగల వాక్యం ఈరోజు మన మధ్యలో ఉన్నది. ఆ జీవంగల వాక్యం ఉంటేనే సమస్త మానవులు బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఆయన మహిమను కనుగొనలేకపోతున్నాము. ఆయన మహిమను మనం కనుగొనాలి. మహిమను కనుగొనాలి, ఆయనను వెతకాలి. మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరి మహిమను కనుగొన్నాం? దేవుని మహిమను, దేవుని ఆలోచన, దేవుని క్రియలు. దేవుని క్రియలు కనుగొంటేనే ఈరోజు బైబిల్ చదువుతున్నాం. దేవుని మహిమను కనుగొంటేనే మనం ఈ బైబిల్ పట్టుకొని అర్థం చేసుకుంటున్నాము. దేవుని మహిమను కనుగొంటేనే అద్వితీయ కుమారుణ్ణి కనుగొన్నాము. అద్వితీయ కుమారుడు మన మధ్య నివసించను అని ఇక్కడ రాయబడినది. ఇంకొక మాట ఈడ ఏమని ఉన్నదంటే 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇక్కడ 29వ వచనంలో ఏమనున్నది? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు అన్నాడు. యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏమన్నాడు? నా వెనుక వచ్చువాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఇక్కడ 29వ వచనంలో. ఎందుకంటే మనము వాక్యాన్ని గమనించాలి, గ్రహించాలి. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లే కదా. ఇప్పుడు దేవుని గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఎక్కడికి? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. శరీరధారి అయి మానవునిగా ఈ లోకంలో 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరములు మానవులకు బోధించి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లోక పాపములు అంటే కొంతమందియా? అందరియా? నాటి నుండి నేటి వరకు, ఆదాము మొదలుకొని నాటి నుండి నేటి వరకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు మన పాపాలు మనం తీసేసుకోలేవు. ఏ మానవుడు నీళ్ళల్లో మునిగితే పాపాలు పోతాయి, నదులలో మునిగితే పాపాలు పోతాయి అంటే అదంతా శుద్ధ అబద్ధం. దేవుని రక్తంలో కడగబడితేనే మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేయాలి? దేవుని రక్తంలో కడగబడితేనే మన పాపాలు పోతాయి. మన పాపాలు, మన శాపాలు దేవుని రక్తాన్ని ఒప్పుకోవాలి. దేవుని రక్తంలో మనందరం కడగబడాలి.
దేవుని రక్తంలో మనందరము కడగబడితేనే మన పాపాలు పోతవి. దేవుని రక్తంలో మన పాపాలు కడగబడకపోతే మన పాపాలు మన వెంటనే ఉంటవి. ఎందుకంటే దేవుని రక్తాన్ని ఒప్పుకోవాలి ప్రతి మానవుడు. ఆయన మళ్ళా సజీవుడు. ఆయన పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచిండు. మృత్యువుని జయించింది ఒకే ఒక్కడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనకు మరణం లేదు. నాకు ప్రాణం పెట్టుటకు అధికారం కలదు, ప్రాణం తీసుకున్నటకు నాకు అధికారం కలదు అన్నాడు. ఎవరు ప్రాణం పెట్టుటకు అధికారం కలదు అన్నాడు? ఈ లోకం ఇప్పుడు జనుల కొరకు నేను ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, నా గొర్రెలకు నేను ప్రాణం పెట్టుటకే నేను వచ్చాను అని చెప్పిండు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ప్రాణం తీసుకుంటకు నాకు అధికారం కలదు, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు అన్నాడు. దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి రక్షకుడు, ఎంత మంచి కాపరి. నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చండి. అసలు నిత్య జీవం అంటే ఈ శరీరానికి కాదు నిత్య జీవం ఇచ్చేది, శరీరానికి కాదు మనకు నిత్య జీవం దొరికేది. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అక్కడ పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచెను. ఆయన 3 రోజులు ఎక్కడున్నాడు? పాతాళానికి పోయిండు. 3 రోజులు పాతాళానికి పోయి అక్కడ మృతులకు సువార్త ప్రకటించి అక్కడి నుంచి కొంతమందిని తీసుకుపోయిండు. ఏ ఒక్క మనుషుడు కూడా నశించేందుకు దేవునికి ఇష్టం కాదు. ప్రతి మానవుడు రక్షింపబడాలి దేవుని కొరకు. ప్రతి మానవుడు రక్షింపబడకపోతే మనం ఈరోజు ఉండేవారం కాదు. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఇక్కడ ఇంకొక మాట ఏమున్నదంటే, దేవుణ్ణి ఎందరు అంగీకరించురో దేవుణ్ణి ఎందరు అంగీకరించిరో అందరూ విశ్వాసము మూలముగా పుట్టిన వారట, వారికి అధికారము అనుగ్రహించను అని ఉన్నది. ఎవరికి అధికారం అనుగ్రహించను? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తమ నామము నందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరు అధికారం అనుగ్రహించండు? యేసుప్రభు తప్ప ఒకరికి అధికారం ఇవ్వాలంటే యేసుప్రభు తప్ప ఎవరికి అధికారం వారికి అధికారం రాదు. మన తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నామంలోనికి వస్తేనే, ఆయన దగ్గరికి వస్తేనే, ఆయన రక్తాన్ని ఒప్పుకుంటేనే మన పాపములు కడగబడతాయి ఆయన రక్తంలో. ప్రతి మానవుడు తప్పు చేసిన వాడే, పాపం చేసిన వాడే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని మనకు రోమాపత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని. పాపులే, అందరము పాపులమే. ఇప్పుడు ఒక రోగికి ఎవరు అవసరం? ఒక వైద్యుడు అవసరం. ఒక రోగికి ఎవరు అవసరం? వైద్యుడు. ఇప్పుడు ఒక పాపికి ఎవరు అవసరం కావాలి? ఇప్పుడు యేసుప్రభు రక్తం కావాలి ఒక పాపికి. ఆయన రక్తంలో కడగబడితేనే మనందరం శుద్ధులం అవుతాం, పరిశుద్ధులం అవుతాం. మరి ఆయన రక్తంలో మనం కడగబడకపోతే మనం పరిశుద్ధులం ఎలా అవుతాం? దేవుని కృప, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామం జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగును గాక.